మంగళగిరిలో టీడీపీ పార్లమెంటరీ కమిటీల శిక్షణా శిబిరం. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనలతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 25 జిల్లాల టీడీపీ పార్లమెంటరీ కమిటీల విధి విధానాలపై శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరంలో భాగంగా శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులు ముదలవలస రమేష్, ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్తో పాటు 42 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రతిపాదనతో నియమితులైన 5 మండలాల పార్లమెంటరీ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ టీడీపీ ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు అగతముడి అరుణకుమార్, అనపాన రాజశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధులు బూర్లే లలితకుమారి, కొల్ల శారద, కార్యదర్శి బైరసింగి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వర్క్షాప్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు, పలువురు మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీని రానున్న రోజుల్లో దేశంలోనే అతి బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మై టీడీపీ యాప్ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఈ శిక్షణా శిబిరం ద్వారా పార్లమెంటరీ కమిటీ సభ్యుల విధులు, బాధ్యతలను స్పష్టంగా వివరించడంతో పాటు పార్టీ బలోపేతానికి అవసరమైన పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు ప్రసంగాలు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం, ధైర్యాన్ని నింపాయి. సమావేశం అనంతరం 25 జిల్లాల నుంచి హాజరైన సుమారు 1000 మంది టీడీపీ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు కలిసి ఫోటో షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనే అవకాశం కల్పించిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.